చామదుంపలు వంకాయ టమాటా మిక్స్డ్ కర్రీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా అరకిలో చామదుంపల్ని 1-3 సార్లు బాగా మట్టిపోయినట్టుగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి 2 to 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత దాన్ని తొక్క తీసుకొని కర్రీకి కావాల్సిన సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేసి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 1 స్పూను వేసుకొని అది వేగిన తర్వాత టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. నేను 4-5 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు అలాగే వంకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, ఒక చిన్న గ్లాసు నీళ్లు కూడా పెట్టి మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టాలి. 2-3 విజిల్లు వస్తే 3 విజిల్లు వచ్చినా బాగా మెత్తగా అవ్వదు. చామదుంపలు అన్నది బాగా కుక్ అవుతుంది, మెత్తగా బాగుంటుంది. 3 విజిల్లు వచ్చిన తర్వాత ఒకసారి తీసి ఓపెన్ చేసి చూస్తే బాగా మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇంతేనండి, చామదుంపలు వంకాయ కర్రీ. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.